కాళేశ్వరం ఈ ఎత్తిపోతల పథకం గురించి తెలంగాణలో గత 2 సంవత్సరాలుగా రాజకీయం కాకరేగుతోంది. ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం ఒక్కసారిగా రాజకీయంగా సంచలనం సృష్టించింది. 2023లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న లోపం అప్పటి అధికార పార్టీకి ఇబ్బందికరమైన పరిణామంగా ఎదురైంది. దానిని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా మార్చుకుంది. మేడిగడ్డ కుంగుబాటుపై పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించడంతో ఒక రకంగా భారత రాష్ట్ర సమితికి ఈ వ్యతిరేకంగా మారింది. ఆ పార్టీ అధికారానికి దూరం కావడానికి ఇది కూడా ఒక కారణంగా నిలిచింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రధానంగా దృష్టి సారించింది. అంతేకాదు కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా పనిచేసిన ఇంజనీర్లపై ఏసీబీ చేసిన దాడుల్లో భారీగా ఆస్తులు బయటపడడంతో ప్రభుత్వం మరింత లోతుగా అడుగులు వేసింది. తద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూడడం మొదలైంది. ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకలపై ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నాడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ ను విచారించింది. ఈ విచారణ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. గులాబీ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత, కమలం పార్టీలో చేరిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై రాజేందర్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఆ పథకంపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎప్పుడైతే కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచిందో అప్పుడే ఆయన స్వరం మార్చారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఇక తాజాగా ఓ ముఖాముఖిలో ఈటెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు రాజేందర్ ఓపెన్ గానే సమాధానం చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గొప్పది, దానిని నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రం బాగుపడింది, భూగర్భ జలాలు పెరిగాయి, పంటల పొలాలు సాగు పెరిగింది, ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు అందాయి, దీంతో పంటలు మెండుగా పండుతున్నాయి, భూగర్భ జలాలు పెరగడం వల్ల బోర్లలోకి నీరు తన్నుకొచ్చింది, నా నియోజకవర్గంలో అప్పుడు గోదావరి జలాలు రావడంతో రైతులు సంతోషపడ్డారు, పంటలు బాగా పండించుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గురించి తెలియని వారు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికొస్తే వారికి పరిస్థితి అర్థమవుతుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై చేస్తున్న విమర్శలు సహేతుకమైనవి కావని రాజేందర్ వ్యాఖ్యానించారు. రాజేందర్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి వీడియోను గులాబీ పార్టీ నాయకులు తమ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు మా పార్టీ ప్రత్యర్థి అయినప్పటికీ వాస్తవాలు చెప్పారని రాజేందర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.